ఎవ్రీవన్, ఈరోజు మీ అందరితో నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా రియల్ లైఫ్లో జరిగిందనమాట. అది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూజ్ అవుతుంది అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియో లాగా చేస్తున్నాను అనమాట. చివరి వరకు అస్సలు చిరాకు పడకుండా చూడండి, ఎందుకంటే చెప్తున్నాను కదా మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు కాకపోయినా మీ సరౌండింగ్స్లో ఒకవేళ ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఒకవేళ మీరు చెప్పగలరు కదా, అందుకని చెప్పి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో నా రియల్ లైఫ్లో ఏం జరిగింది అంటే ఫోన్ హ్యాకింగ్ అనొచ్చు, ఆర్ఎల్స్ ఓటీపీ ఫార్వర్డింగ్ స్కామ్ అనొచ్చు. నాకే కాదు మా మమ్మీ ఫోన్ కూడా అయ్యిందనమాట. అందుకని చెప్పి నేను చేస్తున్నాను, ఇలా ఇంకెంతమందికి అవుతుందా అని. సో లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మై నేమ్ ఈజ్ మేఘ్నా, వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నా సింగిరెడ్డి. మా ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. సడన్గా మా మమ్మీ ఫోన్ నుంచి వచ్చింది. అది ఒక డాక్యుమెంట్ అనమాట, ఒక ఫైల్ లాగా ఉంది. సో ఏంటి అని నేను క్లిక్ చేసి చూశాను. క్లిక్ చేసి చూసేసరికి ఇన్స్టా అది ఇది అని ఉందనమాట. ఆ ఫైల్ నేమ్ ఏముందంటే యాక్సిస్ బ్యాంక్ అని ఉందనమాట. నేను క్లిక్ చేసి చూసేసరికి ఇన్స్టాల్ అని ఉంది, ఇంకేమో చూపిస్తుంది. నేను ఇంక బ్యాక్కి వచ్చేసాను, ఏం చేయలేదు, బ్యాక్కి వచ్చేసాను. సో మా మమ్మీ ఎందుకు ఇది పంపించింది, ఫార్వర్డ్ చేసింది అనేసి డౌట్ వచ్చింది. మా మమ్మీకి అసలు ఇలాంటివి తెలియవు, అవేర్నెస్ లేదు తనకి. సో ఏమో తెలియకుండా ఏమైనా ఫార్వర్డ్ చేసిందేమో అనేసి నేను మమ్మీ ఫోన్ తీసుకొని చూశాను. చూసి వాట్సాప్ ఓపెన్ చేస్తే అందులో లాగిన్ అని ఉంది, కానీ మమ్మీ వాట్సాప్ అయితే ఓపెన్ అయ్యలేదు, లాగిన్ అని ఉంది అంతే. అందులో వాట్సాప్ ఓపెన్ చేసలేదు, కానీ మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి అని డౌట్ వచ్చింది. సరే ఓకే అని నా ఫోన్ నుంచి మా మమ్మీ నెంబర్కి మెసేజ్ చేశా. వాట్సాప్లో మెసేజ్ చేస్తే అటు నుంచి రిప్లైస్ కూడా వస్తున్నాయి. అండ్ నేను కాల్ చేశాను అనమాట, వెంటనే లిఫ్ట్ చేస్తారేమో అని. బట్ లిఫ్ట్ చేయలేదు. 10 minutes వెయిట్ అని చెప్పి మెసేజ్ చేశారు లిఫ్ట్ చేయకుండా. అయితే నేను వెంటనే మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పా, ఇట్లా ఉంది, ఇలా మా మమ్మీ నెంబర్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్తే తను కూడా మా మమ్మీ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. మెసేజ్ చేస్తే రిప్లైస్ వస్తున్నాయి. మా మహేష్ ఏం చేశాడు, వాళ్ళని భయపెట్టాలని చెప్పి మామూలుగా నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని చెప్పి అలా చెప్పాడనమాట. అయితే ఆ హ్యాకర్ అనేవాడు నాకు ఒక హెల్ప్ కావాలని హిందీలో పెట్టాడు మెసేజ్. ఎవరైనా ఏం హెల్ప్ అడుగుతారు, అందరూ మనీ అని అడుగుతారు. అందులో మా మమ్మీ నెంబర్ ఇంకెవరో వాడుతున్నారు అంటే కన్ఫర్మ్గా అది అమౌంట్ కోసమే అనేసి అర్థమైందనమాట. సో అమౌంట్ కోసమే కదా వీడు, ఏమో మేబీ వాట్సాపే కాదు అన్నీ కూడా హ్యాక్ అవ్వచ్చేమో అని నేను మా మమ్మీ అకౌంట్లో ఉన్న మనీని నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అప్పుడు. సో ఓకే మనీ అయితే పోవు, కానీ సంథింగ్ ఫోన్ అయితే హ్యాక్ అవుతుంది, కాంటాక్ట్ షేరింగ్ కానీ ఇలాగ ఏమైనా అవ్వచ్చేమో అని డౌట్ పడ్డాను. వాట్సాప్లో మమ్మీ నెంబర్తో లాగిన్ అయ్యాను అనమాట. లింక్డ్ డివైజెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ చూస్తే అందులో ఎక్కడ కూడా వాట్సాప్ యూజ్ చేయట్లేదని ఉంది. సో ఓకే నేను ఒక్కదాన్నే వాట్సాప్ వాడుతున్నాను కాబట్టి ఏం పర్లేదు అని ఒక థాట్ వచ్చింది. ఓకే అని చెప్పి ఇంకా వదిలేశాను. 1 hour తర్వాత చూస్తే నా ఫోన్కి టక ఓటీపీలు వచ్చేస్తూ ఉన్నాయి. అమెజాన్ ఓటీపీ, ఫ్లిప్కార్ట్ ఓటీపీ, పేటిఎం ఓటీపీ అని, వాట్సాప్ ఓటీపీ అని, ఒకటి తర్వాత ఒకటి ఎలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అనమాట. నాకేంటి అర్థం కాలేదు, ఏంటి నాదేమైంది ఇప్పుడు ఫోన్ అనేసి అనుకున్నా. ఓటీపీస్ రావడమే కాకుండా ఆ ఓటీపీస్ అన్నీ ఒక నెంబర్కి, అన్నోన్ నెంబర్కి ఫార్వర్డ్ అవుతున్నాయి అనమాట. ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతున్నాయి నా ఫోన్లో. ఆటోమేటిక్గా ఎలా అవుతుంది ఏంటి అనేసి అర్థం కాలేదు నాకు. అప్పుడు మేబీ హ్యాకింగ్ ఏమో అనుకొని నా సిమ్ తీసేసి పక్కన పెట్టాను. ఆటోమేటిక్గా అవుతున్నాయి ఏంటి అర్థం కావట్లేదు అని సిమ్ తీసి పక్కన పెట్టాను. తర్వాత మహేష్ నాకు ఫోన్ చేసి నా క్రెడిట్ కార్డ్ ఏమైనా నువ్వు యూజ్ చేసావా, ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది అన్నాడు. నేనేం యూజ్ చేయలేదు అన్నాను. అంటే మరి నాకు అమెజాన్ నుంచి 19 rupees కట్ అవుతున్నట్టు ఓటీపీ వచ్చింది అని అన్నాడు అనమాట. అంటే అప్పుడు నేనేం చేసా, నా అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసా. ఆర్డర్స్లోకి వెళ్తే నా ఫోన్ నెంబర్కి 19 rupees రీఛార్జ్ చేయడానికి ఆ హ్యాకర్ అనేవాడు ట్రై చేశాడనమాట. ట్రై చేస్తే కానీ అమెజాన్ అకౌంట్లో కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయన్నమాట. సో అందులో మహేష్ క్రెడిట్ కార్డు యూజ్ చేద్దామని హ్యాకర్ ట్రై చేశాడు. మహేష్కి ఓటీపీ వెళ్ళింది. ఆ ఓటీపీ నేనేమనుకుంటున్నానంటే స్పెసిఫిక్గా
ఆ ఓటీపీ నా నెంబర్కి వస్తుందేమో, ఆ నెంబర్ ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోద్ది అన్నోన్ నెంబర్కి. సో ఆ హ్యాకర్ ఆ ఓటీపీ చూసి వాడే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ వేసేయచ్చు అని ఈ వేలో ఆడు ఆలోచించి మేబీ యూజ్ చేసి ఉండొచ్చేమో క్రెడిట్ కార్డు. కానీ అలా జరగలేదు. మహేష్కి వెళ్ళింది ఓటీపీ. ఇక్కడ వాడు రీఛార్జ్ చేయలేకపోయాడు. అలా అయ్యిందనమాట. సిమ్ పక్కన పెట్టి ఉంచుతాను. 1 అవర్ తర్వాత ఊరికే ఒకసారి వేద్దామని మళ్ళీ వేస్తే సిమ్ మళ్ళీ ఓటీపీలు వస్తున్నాయి, మళ్ళీ ఫార్వర్డ్ అవుతున్నాయి అన్నోన్ నెంబర్కి. ఇంకా మళ్ళీ అప్పుడు భయం వేసింది. ఏంటి సిమ్ తీసి బయట పెట్టేస్తే ఫోన్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు, ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్ వాడకుండా ఎలా ఉంటాము? అసలే ఫోన్ బాగా అలవాటు అయిపోయింది మనకి. ఫోన్ లేకపోతే రోజు గడవదు. ఎలాగా ఏంటి అనుకున్నాను. ఇంకా సరే అని చెప్పి సిమ్ మళ్ళీ తీసాను. సిమ్ తీసి మా ఇంట్లో వైఫై ఉంది. వైఫైతో వాట్సాప్ వాడేదాన్ని అనమాట. అయితే నా వాట్సాప్ వాడు ఓపెన్ చేయలేకపోయాడు. ఎందుకంటే నేను 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకున్నాను. అది ఆన్ చేసి ఉంచడం వల్ల నా వాట్సాప్ వాడాలి అంటే నా వాట్సాప్ ఎవరైనా యూజ్ చేయాలంటే ఇక్కడ నాకు నోటిఫికేషన్ వస్తుంది. నేను అది ఎలా కొడితేనే అక్కడ వాట్సాప్ ఓపెన్ అవుతుంది, లేకపోతే వాట్సాప్ ఓపెన్ కాదు. సో నేను ముందు ఎప్పుడో 2 స్టెప్ వెరిఫికేషన్ చేసి ఉంచుకున్నాను కాబట్టి మేబీ నా వాట్సాప్ వాడు యూజ్ చేయకుండా ఉన్నాడేమో. మేబీ నాకు కరెక్ట్గా తెలీదు, నేను అలా అనుకుంటున్నాను అనమాట. దానివల్లే వాడు చేయలేకపోయాడు అని. వాడు ఎన్నిసార్లు ట్రై చేశాడో నా వాట్సాప్కి. ఆ నోటిఫికేషన్ వస్తూనే ఉండేది నాకు. నేను డిలే చేస్తూనే ఉండేదాన్ని అనమాట. సో అలా నా వాట్సాప్ అయితే నేను యూజ్ చేశాను. ఆ రోజు వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టాను. ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్నా సరే వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి, నా ఫోన్ ఇలా హ్యాక్ అయ్యిందని చెప్పి స్టేటస్ పెట్టాను. ఎవరినైనా పోలీస్ కానీ ఎవరైనా అడిగితే బెటర్ అని అనిపించింది. ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నారనమాట పోలీసు. అతన్ని అడిగితే బెటర్ కదా అనుకున్నాను, ఏవైనా సలహాలు ఇస్తారని. ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా అయింది, సిచ్యువేషన్ ఎలా ఉంది, సో నా ఫోన్ హ్యాక్ అయినట్టు అనిపిస్తుంది, మీ డాడీ ఏమైనా చేయగలరా అని అడిగితే అదేమో వాళ్ళ డాడీకి చెప్పిందనమాట. అంత క్లియర్గా ఇలా అయింది డాడీ అని చెప్తే అతనేమో 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. అతను ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బొబ్బిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయమన్నారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సిమ్ చేంజ్ చేయమన్నారు అనమాట. సిమ్ చేంజ్ చేయడం అంటే ఇప్పుడు హ్యాక్ అయ్యింది, సిమ్ చేంజ్ చేసేస్తాం, ఓకే. మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో ఫర్దర్గా హ్యాక్ అయితే మళ్ళీ అప్పుడు సిమ్ చేంజ్ చేయాలా? అలా ఎన్నిసార్లు చేంజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు సిమ్ చేంజ్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ అన్నిటికీ ఇదే నెంబర్ ఉంటుంది కదా లింక్ అయ్యి. సో మళ్ళీ అవన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు అలా చేస్తామనేసి సిమ్ చేంజ్ అయితే అందాక పక్కన పెడదాము, ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేద్దామనేసి అనుకున్నాం. అయితే మా మాయని పంపించాను ఇట్లా పోలీస్ స్టేషన్కి. పంపిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లింక్ ఇచ్చారనమాట. లింక్ ఇచ్చి సైబర్ సెక్యూరిటీ లింక్ అది ఇచ్చి అందులో కంప్లైంట్ రైజ్ చేయమన్నారు. అయితే ఆ లింక్లో నేను కంప్లైంట్ రైజ్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎంతకీ అవ్వలేదు. 2 అవర్స్ ట్రై చేశాను గైస్, బట్ అవ్వలేదు. ఎందుకు అనేది ఇప్పుడు రీజన్ చెప్తాను వినండి. మన డీటెయిల్స్ అడుగుతారు, సో అవైతే ఈజీగా ఇచ్చేస్తాం మన డీటెయిల్స్, ఓకే. మళ్ళీ ఆ హ్యాకర్ తాలూకా డీటెయిల్స్ కూడా అడుగుతున్నాడు. ఆ హ్యాకర్ తాలూకా డీటెయిల్స్ మనకు తెలియదు కదా, ఎలా తెలుస్తుంది? ఆ హ్యాకర్ డీటెయిల్స్ ఫిల్ చేయడంలో అర్థం కాలేదు నాకు. వాడి నెంబర్ చెప్పాను కదా ఆల్రెడీ, అన్నోన్ నెంబర్ ఒకటి ఉంది అని, దానికే నా మెసేజెస్ అన్నీ ఫార్వర్డ్ అవుతున్నాయని. ఆ అన్నోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ నేను ఇచ్చాను. అండ్ ఆ అన్నోన్ నెంబర్, ఆ నెంబర్ని ట్రూ కాలర్లో చూస్తే పేరు వస్తుంది కదా, ఆ నేమ్ ఇచ్చాను అనమాట. ఆ నేమ్ ఇచ్చాను అండ్ ఈ నెంబర్ ఇచ్చాను. వాడు ఇంకా డీటెయిల్స్ అడిగాడు, ఇంటి అడ్రస్ అవన్నీ ఎలా తెలుస్తాయి తెలియలేదు. బట్ ఏదో ట్రై చేశాను ఇవ్వడానికి, ఏవో సంథింగ్ ఇచ్చేద్దామని చెప్పి. కానీ నేను అవన్నీ ఫిల్ చేసి మళ్ళీ సబ్మిట్ కొడుతున్నా సరే ఆ కంప్లైంట్ తీసుకోలేదు అనమాట. ఇంకా ట్రై చేసి చిరాకు వచ్చింది, ఇంకో వదిలేశాను. నైట్ అంతా ఇంకా నాకు నిద్ర పట్టలేదు. ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతాము అని అనిపించింది. రోజంతా ఫోన్ లేకుండా ఎలా ఉన్నానో అసలు చిరాకు అనిపించింది నాకైతే. టైంపాస్ అవ్వలేదు. అలాగా దీని గురించి గూగుల్లో కూడా చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి, ఏదైనా ఫర్దర్గా ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయా ఏంటి, గూగుల్లో యూట్యూబ్ అన్నిటిలో చూసినా సరే ఎక్కడ నాకేమీ దొరకలేదు. ఇంకా నైట్ అంతా పడుకుందామని ట్రై చేస్తున్నా మైండ్లో అదే రన్ అవుతూ ఉండేది అనమాట. నిద్ర కూడా సరిగ్గా పోలే. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి, లిటరలీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నాకు ఐడియా వచ్చింది. ఏంటంటే
మా మమ్మీది జియో నెంబరే, నాది జియో నెంబరే. సో జియో కస్టమర్ కేర్కి ఏమైనా ఫోన్ చేస్తే వాడు ఏమైనా చెప్తాడేమో, ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. కానీ ఆ 4 o'clockకి వాడికి ఫోన్ చేస్తే వాడు కూడా తిట్టుకుంటాడేమో, ఎందుకులే అని 6కో 7కో ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఎప్పుడు టైం అవుతుందా అని చెప్పి అలా వెయిట్ చేస్తా కూర్చున్నాను. లాస్ట్కి 6కో 7కో ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అది ఎంతకీ కలదు. తెలిసిందే కదా కస్టమర్ కేర్ చాలాసేపు వెయిట్ చేస్తే కానీ కలదు. ఆ వెయిటింగ్లో ఇంకా నాకు చిరాకు వచ్చింది. సో ఫైనల్గా కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయిన తర్వాత నేనైతే నా ఇష్యూ అంతా చెప్పాను. చెప్పితే ఒకవేళ కాల్ ఫార్వర్డింగ్ అయితే మేము ఏమైనా చేయగలమండి, కాల్ ఫార్వర్డ్ అవ్వకుండా చూడగలము, కానీ మీకు మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయి కాబట్టి దానికి మేమేమీ చేయలేము, మేబీ మీ ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చేమో అని అన్నారు. అంటే మీకు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయేమో కదా కాల్స్, సో నాకు ఏమైనా సలహా ఇవ్వండి ప్లీజ్ అనేసి నేను వాళ్ళని చాలాసేపు అడిగాను. అది ఇది అని చాలా క్వశ్చన్స్ వేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ఫోన్ హ్యాక్ అయ్యిందనేసి అంటున్నారు కదా, సో ఈ మధ్య రీసెంట్ డేస్లోని అన్నోన్ యాప్స్ అనేవి ఉంటున్నాయి ఫోన్లో, దానివల్ల కూడా ఇలా జరగచ్చు, రీసెంట్గా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అందుకని చెప్పి మీరు మీ ఫోన్లో అన్నోన్ యాప్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి అనేసి చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. తర్వాత నేను నా ఫోన్లో అన్నోన్ యాప్స్ ఏముంటాయి ఏంటి అని చూశాను. మామూలుగా యాప్స్ అన్నీ కనిపిస్తాయి కదా, అక్కడ చూస్తే ఏ యాప్ లేదు, ఏమీ లేదు, అన్నోన్ది అన్నీ మనం యూజ్ చేసే యాప్సే ఉన్నాయన్నమాట. కానీ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మన యాప్స్ అన్నీ చూస్తే అప్పుడు నాకు కనిపించింది అనమాట అక్కడ ఒక అన్నోన్ యాప్, అది యాక్సిస్ బ్యాంక్ అని చెప్పి అక్కడ కనిపించింది. మా మమ్మీ ఫార్వర్డ్ చేసింది కదా వాట్సాప్ గ్రూప్లో, అది నేను క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి ఉండొచ్చు, అందుకే హ్యాక్ అయిందేమో అని నేను అనుకున్నాను. అన్నోన్ యాప్ ఉంది కదా యాక్సిస్ బ్యాంక్ అని, అదైతే నేను అన్ఇన్స్టాల్ చేస్తాను. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత నార్మల్ మెసేజెస్ ఏమొచ్చినా సరే ఆ అన్నోన్ నెంబర్కి అయితే ఫార్వర్డ్ అవటం లేదు. సో నాకు అనిపించింది అప్పుడు, ఓకే అన్నోన్ నెంబర్కి ఫార్వర్డ్ అవటం లేదంటే వాడు నన్ను ఇంకేం చేయలేడు అని నాకు అర్థమైంది. మా మమ్మీ ఫోన్లో కూడా సేమ్ సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళి ఆ అన్నోన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తా. ఇంకా మమ్మీ ఫోన్కి ప్రాబ్లం లేదు, నా ఫోన్కి ప్రాబ్లం లేదని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడేమైందంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్, అన్నోన్ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, హాయ్ అని, హలో అని, మేఘనాజీ అని ఇలా మెసేజ్లు వచ్చాయి. మెసేజ్లు వస్తే నేను బ్లాక్ చేశాను అనమాట ఆ మెసేజెస్ని, ఆ అన్నోన్ నెంబర్ని బ్లాక్ చేశాను. వాడేంటి సునోనా అని అంటున్నాడు అనమాట. ఇంకా ఇంత చేశాక నా ఫోన్ హ్యాక్ చేసి సునోనా అంటే నేను ఇంకేం వింటాను, ఆడు కామెడీగా సునోనా అన్నాడు. నాకు ఆ సునోనా అనే మెసేజ్ చూడగా నాకు నవ్వు వచ్చింది, ఇంకా ఏం వింటున్నాడు బాధ అనిపించింది అనమాట. ఫైనల్గా ఎలా అయితే నా ఫోన్ని సేఫ్ జోన్లోకి రప్పించుకోగలిగాను. మా మమ్మీ చేసింది కదా అని నమ్మి నేను అది క్లిక్ చేశాను, తెలుసో తెలియకో అయ్యింది. బట్ ఫైనల్గా ఎలాగో ఒకలాగా సొల్యూషన్ అయితే దొరికింది. అండ్ ఆ అన్నోన్ నెంబర్ని బ్లాక్ చేస్తాను కాబట్టి ఇంకా అన్నోన్ నెంబర్ నుంచి కూడా ఏముండదు అని నేను అనుకున్నాను అనమాట. తర్వాత నాకు ఏ ఇష్యూ కూడా రాలేదు. సో ఇంక మొత్తం అంతా క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మేబీ మళ్ళీ ఇలాంటివి ఏమైనా వస్తే రావచ్చాము, కానీ ప్రెజెంట్కి అయితే ఈ ఇష్యూ నుంచి బయటపడ్డాము అదనమాట. ఫ్యామిలీ గ్రూప్లో మా మమ్మీ అది సెండ్ చేయగానే నేను మెసేజ్ చేశాను అనమాట. అది ఫేక్ అని నాకు అర్థమయ్యి ఇది ఎవరు ఓపెన్ చేయకండి అనేసి నేను మెసేజ్ చేశాను. సో వాళ్ళు ఎవరు ఓపెన్ చేయలేదు కాబట్టి అది కూడా సేఫే. నాకే కాదు చాలామందికి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఎంతో కొంత దీని మీద నాలెడ్జ్ ఉండబట్టి బయటపడతారు ఆ సిచ్యువేషన్ నుంచి. కొంతమందికి అయితే మన పేరెంట్స్ ఇలాంటి వాళ్ళకైతే తెలియదు కదా ఏం చేయాలి ఏంటి అని, అలాంటి వాళ్ళైతే బుక్ అయిపోతారు. కొంతమందికి మనీ పోవచ్చు, ఏమైనా జరగచ్చు. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏ లింక్స్ అయినా అన్నోన్ లింక్స్ కానీ అసలు ఏమీ క్లిక్ చేయకూడదు. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది అదే. అండ్ ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ అని చెప్పి చాలా ట్రెండ్ అవుతుంది న్యూస్లో కూడా.
అందరూ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి యూజ్ చేస్తూ ఉన్నారు, మనీ లాస్ అవుతూ ఉన్నాయి, మళ్ళీ కంప్లైంట్లు రైజ్ చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరిగే బదులు ఆడడం మానేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఉన్న రూపాయలో అయినా హ్యాపీగా బతికితే చాలు. మనీ పోయినా పర్లేదు, కానీ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకే చాలా డేంజర్ అది. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కూడా బెట్టింగ్ యాప్ ఆడటం వల్ల కొంతమంది అయితే మనీ లాస్ అయిపోయారు చాలా. నాకు తెలుసు ఇలాంటివి, నా ఫ్రెండ్స్లో ఇలా జరుగుతూ ఉన్నాయి. సో అందుకని చెప్పి వాటి నుంచి కూడా మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా బెటర్. రూపాయి పోయినా లక్షలు పోయినా మనీయే కాబట్టి మనీని చాలా సేఫ్గా ఉంచుకోవడం బెటర్. ఒకవేళ మీకు మనీ కావాలి అనుకుంటే కష్టపడండి ఏదైనా చేసి, అంతేగాని ఈజీగా వస్తుంది కదా అని ట్రాప్లో మాత్రం పడద్దు. మన లలిత జ్యువెలరీస్ గుండంకులు చెప్తారు కదా, మనీ ఊరికే రాదు అనేసి. అదైతే నిజం, మనీ ఊరికే ఎప్పుడూ రాదు. మనం కష్టపడితే మాత్రమే మనీ వస్తుంది. అందరూ ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా మనీ యూజ్ చేసుకొని సేవింగ్స్ చేసుకుంటే బెటర్. చాలా విధంగా మనీ పోతాయి. కొంతమంది బెట్టింగ్ యాప్స్ ద్వారా పోతాయి, కొంతమందికి ఏమో ఇలా హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్ ఇలాంటి వల్ల పోతాయి. కొంతమందికి ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్ అడుగుతారు, ఇస్తాము కానీ రిటర్న్ రావు, ఇలా పోతాయి. మనీ ఇచ్చే ముందే ఆలోచించాలన్నమాట. సో గవర్నమెంట్ ఏదో బ్లాక్ చేస్తుంది కదా అని మనం చూసే బదులు మనమే ముందుగా అవేర్నెస్ తెచ్చుకొని బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉంటే ప్రజలు ఇంతలా సీరియస్గా ఉంటున్నారా అనేసి గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకే మనలో మనకే ఫస్ట్ రియలైజేషన్ రావాలి, వాటికి దూరంగా ఉందామని చెప్పి. వాట్సాప్లో అన్నోన్ లింక్స్ ఏమైనా వస్తే మాత్రం క్లిక్ చేయొద్దు. వాట్సాప్ అనే కాదు, నార్మల్ మెసేజ్లో కానీ ఎక్కడైనా సరే అన్నోన్గా ఏ లింక్ కనిపించినా సరే మీరు క్లిక్ చేయొద్దు. 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని ఉంచండి. గూగుల్లో ఉంటుంది 2 స్టెప్ వెరిఫికేషన్ అని. గూగుల్ యాప్స్ అన్నిటికీ అది యూజ్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా మన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నోన్ యాప్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. ఒకవేళ మీ ఫోన్ ఏమైనా హ్యాక్ అయ్యిందని మీకు డౌట్ అనిపిస్తే ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆర్ఎల్ సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ రైజ్ చేయండి. ఏదో ఒకటి ఫాస్ట్గా చేస్తే మీకు ఫాస్ట్గా దాని నుంచి రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, టెన్షన్ పడకుండా. ఓటీపీస్ ఎవరైనా అడిగితే మాత్రం అన్నోన్స్కి అస్సలు షేర్ చేయొద్దు. దేనికోసం ఓటీపీ షేర్ చేస్తున్నాం ఏంటి అవన్నీ కనుక్కున్న తర్వాతే మీరు ఓటీపీస్ షేర్ చేయండి. ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది అనమాట ఆ ఒక్కరోజే. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా మనీ పోగొట్టుకొని వాళ్ళు ఇంకెంత స్ట్రెస్ ఫీల్ అవుతారు. అందుకని చెప్పి వాళ్ళు చనిపోతున్నారని చెప్పి నాకు అర్థమైంది. డే బై డే ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి హ్యాకింగ్ అని చెప్పి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. డే బై డే పెరిగిపోతూ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో మనమే కొంచెం జాగ్రత్తగా ఉండి రియలైజేషన్ తెచ్చుకొని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అన్నమాట. సో అలర్ట్గా ఉండండి. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్డేట్ అవుతూ ఉండండి. అప్పుడే ఫోన్లో మీకు ఏవొచ్చినా సరే తెలుస్తూ ఉంటాయి అండ్ బయట కూడా కొంచెం అవేర్నెస్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా వస్తే కొంచెం ముందుగానే జాగ్రత్త పడతారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. ఈ విషయం మీద అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది. మీకు కూడా ఇలాంటి స్కామ్స్ ఏమైనా జరిగి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ అందరం తెలుసుకుంటాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అవుతుంది, అందరికీ ఒకేలా అవ్వదు కదా. సో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం వల్ల అందరికీ అవేర్నెస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. మర్చిపోకండి, మీ స్టోరీస్ మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ స్ప్రెడ్ అవేర్నెస్. బై గైస్, స్టే సేఫ్.